బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి, బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరు చిత్తశుద్ధి ఉంటే. కానీ అన్ఫార్చునేట్గా 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య 8 నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు, అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అని తనకు తెలుసు కాబట్టి. ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు. ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్దో గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది ఈ బడ్జెట్ గురించి ఇందాకటి నుంచి ప్రతిపక్ష నాయకులు, గౌరవ సభ్యులు అందరూ కూడా ఇష్టం మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందులో వ్యాలిడిటీ లేదు, అందులో నిజం లేదు. గణాంకాలన్నీ వాళ్ళు మాట్లాడినవి అన్నీ కూడా తప్పుడు తడకలు. అవన్నీ వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో వాళ్ళ ఆత్మసాక్షికే వదిలేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ సాక్షి పేపర్కి మాట్లాడితే మేము ఇన్నప్పులు చేశాము, అన్నప్పులు చేశాము అని మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు. అది వైట్ పేపర్ రిలీజ్ చేశారు సార్, శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద మీరెవరూ కూడా క్షుణ్ణంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన రోజు ఎవరు కూడా, మీరు ఇంతకుముందు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా దాని మీద గట్టిగా స్పందించలేదు. ఇక్కడికి వచ్చి మీకు ఎవరెవరు నోట్స్ రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల పైన అప్పులు జరిగిన మాట వాస్తవం. ₹1 సంపద సృష్టించకుండా ఉండటం అన్నది వాస్తవం. 3 రాజధానుల పేరుతో సంపద సృష్టించే రాజధానిని ఏమాత్రం కూడా ఏర్పాటు చెయ్యకుండా నాశనం చేసిన మాట వాస్తవం. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% పూర్తి చేస్తే మీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరిగేషన్ మంత్రులుగా ఇద్దరు ఉండి భాష కూడా తప్పి 22లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24 అది ఏమి చేయలేదు. బడ్జెట్ గురించే మాట్లాడతా అంటే అడిగిన దానికి కూడా చెప్పాలి కదా. మీ హయాంలో ప్రతి ఇంటికి 8,24,000 పైన అప్పు భారం పడింది అధ్యక్ష. ఇది కాదని చెప్పండి, డిబేట్కి రండి, ఖచ్చితంగా మేము మాట్లాడతాం. అదేవిధంగా మీరు జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని మీరు అడుగుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి కేవలం 4.5 నెలలు అయింది అధ్యక్ష. అహర్నిశలు మా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది అధ్యక్ష. అన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి రేపు కంక్లూజన్లో అన్ని కూడా సమాధానం చెప్తాము.
మీ హయాంలో 2.5 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 2.5 లక్షల జాబ్ క్యాలెండర్. మేడం 1 మినిట్. పెట్టిన బడ్జెట్ ఈ పుస్తకంలో గత ప్రభుత్వం మీరు అలాగే అది కాదు సార్, ఇంతకుముందు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కోరిన మేరకు అది సభ్యుల్ని ఇంటర్వ్యూ అవుతుందని మీరే చెప్పారు. అది కాదు, అదే మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఎట్లా? ఇప్పుడు మీరు ప్రవేశపెట్టి దయచేసి నాకు అర్థమైంది. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో నన్ను కూర్చోండి. మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో 6 లక్షల కోట్లు అప్పు చేశారని ఉంది. మేడం గారు మాట్లాడేటప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు అనేటటువంటిది పాయింట్. సరే, ఓకే 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 కూర్చోండి. అరుణ్, అది జస్ట్ ఒకసారి 2.5 లక్ష అధ్యక్ష, ఒక్క నిమిషం. అప్పుల్లో కార్పొరేషన్ పరంగా చేసిన అప్పులు ఇందులో కూర్చోండి రామారావు, కూర్చోండి. ఇందులో కలవాలి అధ్యక్ష. ఇది బడ్జెట్ గురించి చెప్తున్నారు రామారావు, కూర్చోండి. జాబ్ క్యాలెండర్ కూర్చోండి. అధ్యక్ష, ప్రతిదీ పట్టు. తీయాలా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఒక మాట అడిగారు అధ్యక్ష. మీరు ఉద్యోగ రామారావు కూర్చోండి. వచ్చిన అప్పులు అవన్నీ దొరకట్లేదు అక్కడ రికార్డుల్లో. కూర్చోండి. ఎవరు నాయుడు గారు మీరు ఎవరు? అధ్యక్ష, కూర్చోండి అరుణ్, కూర్చోండి. బడ్జెట్ గురించి మాట్లాడటంతో పాటు ఈ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడమే పనిగా వాళ్ళు పెట్టుకున్నారనేది స్పష్టం అధ్యక్ష. అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టిస్తారు? వచ్చి మేము 4.5 ఏళ్ళు అయ్యింది, 4.5 నెలలు అయ్యింది. ఆల్రెడీ ఉద్యోగాలు రప్పించడం కోసం నారా లోకేష్ గారు మొన్న మధ్య అమెరికా ప్రయాణం కూడా చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. నిన్నటికి నిన్న రిలయన్స్ వాళ్ళు వచ్చారు, ఒప్పందాలు చేసుకున్నారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మీ హయాంలో నేను ఎక్కువ ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స గారికి కూడా వారి మనస్సాక్షి తెలుసు. మరి ఇక్కడ మరి ఏం మాట్లాడతారు? మీ హయాంలో ఉత్తరాంధ్రలో వచ్చిన పరిశ్రమలన్నీ లూలు గ్రూప్ తో సహా అన్ని గెంటేయటం వాస్తవం కాదా? ఇప్పుడు అవన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, మేము చెప్పింది ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బటన్ నొక్కి డబ్బులు వేయకుండా కన్ఫ్యూజన్ లో ప్రజల్ని పడేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చెయ్యదు అధ్యక్ష. నేను ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఒక క్వశ్చన్ వాళ్ళని అడుగుతాను అధ్యక్ష. ప్యాలెస్ పెన్ను పేపర్ల కోసం, ప్యాలెస్ కి ఐరన్ ఫెన్సింగ్ల కోసం, సచివాలయాలకి రంగులు వేసినందుకోసం, సర్వే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు వేసినందుకు, ఋషికొండ విలాసవంత భవన నిర్మాణం కొరకు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది, పట్టాదారు పాస్ పుస్తకాలు జగన్ గారి ఫోటోల కోసం, ప్యాలెస్ లో ప్రభుత్వ ఖర్చుల కోసం, ప్యాలెస్ లో ఎగ్ పఫ్లు తినడం కోసం, మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడం కోసం అయిన ఖర్చు, ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీ ఖర్చులు, ప్యాలెస్ ప్రహరీకి అయిన ఖర్చులకి, ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసం అయిన ఖర్చు, జగన్ గారి ఫ్యామిలీ పర్సనల్ టూర్ ఖర్చులు, ప్యాలెస్ లో తాత్కాలిక మొత్తం 5,871 కోట్లు అయింది అధ్యక్ష. ఈ డబ్బులు తిరిగి కట్టారా లేదా అధ్యక్ష? బాధ్యతగా ఉంటే ఇవన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టింది కాదు అధ్యక్ష. కాదు, వీటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. వీటికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ యొక్క బడ్జెట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికి మేమందరం పూర్తి మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.